సో మేము మంచిగా ఉంటున్నాం మేడం, బాగా కలిసి ఉంటాము. మాకు బాబు కూడా పుట్టాడు. సో అంతకు ముందు ఇన్స్టాగ్రామ్ లో నుంచి నాకు ఆన్లైన్ లో వచ్చి ఇంకా నువ్వు లేకుండా నేను ఉండలేను అది ఇది, అప్పుడు నేను వన్ సైడ్ లవ్ చేశాను, నువ్వు పట్టించుకోలేదు, అది లేదు ఇది లేదు, ఒకసారి నా సైడ్ కూడా చూస్తుండే అది ఇది అన్నట్టుగా మామూలుగా రోజు మాట్లాడుతుంటాడు. అంటే మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు, నేను లోన్లీగా ఫీల్ అయిపోతున్నాను మేడం. ఏమని చాట్ చేశారు? నువ్వు లేకుండా ఇంకా నేను ఉండలేను, మన ఇద్దరం ఒకటే, మనం కలుద్దాం కలుద్దాం అన్నట్టుగా అతను కూడా చాట్ చేశాడు, నేను కూడా చేశాను. సరే అన్నట్టు అప్పుడప్పుడు కలుసుకున్నాం కూడా. మీ ఇద్దరు చేసుకోవాలనుకుంటున్నారు? మీ ఇద్దరు ఎప్పటి నుంచి లవ్? 5 సంవత్సరాల లవ్. ఓకే, అయితే ఇప్పుడు మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది? సేమ్ 5 సంవత్సరాల నుంచి. మామూలు ఫస్ట్ లో అయితే నార్మల్ మాట్లాడుతా ఉన్నాను, అదా కొద్ది రోజులకి అనుకోకుండా ఫిజికల్ అయ్యామండి. ఇతను ఇట్లున్నాగా నువ్వు రేపు పొద్దున అసలు మీరు పెళ్లి చేసుకుంటారా? అసలు చేసుకుంటాను మేడం. చేసుకుంటారు. ఆల్రెడీ 3 సార్లు అబార్షన్ చేయించాడు మేడం నాకు. నేను చూసుకుంటా, నేను చేసుకుంటా, నీకు నేను మొత్తం సపోర్ట్ చేసుకుంటా, ఎవరేమొచ్చినా నీ మొగడిని కూడా చంపడానికి రెడీగా ఉన్నానని చెప్పి నన్ను చేసుకున్నాను. మీ స్కెచ్ కూడా అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు చార్జ్ చేసావు, పెళ్ళి అయ్యాక చార్జ్ చేసావు. లోన్లీ అని చెప్పి ఇంటికి పిలుచుకోవడం ఏంటి, హోటల్స్ కి వెళ్ళడం ఏంటి? మీరు పెళ్ళయ్యారు, ఒక భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏంటమ్మా అది? బాబు గుర్తురాని అనుకోకుండా జరిగింది మేడం, తన వల్ల బేబీని కూడా కన్నాను. నీకన్నా ఒక్కసారన్నా అనిపించలేదా పెళ్ళైన ఆ మనిషిని గెలకద్దని తెలియదా నీకు? ఈ అమ్మాయి ఎవరు? ఈమె కాదు, మీకు ఇన్స్టాగ్రామ్ అందుకే ఉందా, గెలకనికే ఉందా? ఇప్పుడు అంటే ఇద్దరిని ఒకే లైన్ లో నడుపుతున్నావా? దొరికింది కదా, పెళ్ళైపోయింది కదా, వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా? నాకు అసలు బ్లాక్ అవుతుంది, నాకేం అర్థం కావట్లేదు. నీకు ఫ్యామిలీ ఉందా? అమ్మా నాన్న ఉన్నారు మేడం. అతనితో పడుకునేటప్పుడు ఒక్కసారన్నా నీకు గుర్తు రాలే? అదే నీకు ఆడపిల్లలు ఆప్షన్స్ లో కనిపిస్తున్నారా? మిమ్మల్ని ఉరి శిక్ష వేసినా తప్పులేదు.